ఇందిరమ్మ ఇళ్లపై పేదలకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం దీని విషయమై కీలక ప్రకటన చేసిందండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యేక శుభవార్త వినిపించింది. ఇందిరమ్మ హౌసింగ్ పథకానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటనలను రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారండి. మంత్రి ఇందిరమ్మ ఇళ్ల కోసం త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తామని, దానికోసంగా అక్టోబర్ 15న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో అర్హులైన వారికి 2 పడక గదు ఇళ్లు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ అక్టోబర్ 2, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి ప్రకటించారు. ఈ విషయమై అధికారులు ప్రస్తుతం సమీక్షలు జరుపుతున్నారని తెలిపారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం మంచి సమాచారం అందించడం సంతోషకరం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని హామీ ఇచ్చింది. ఇందిరమ్మ పథకంలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కేటాయిస్తారని చెప్పారు. సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేయాలని చూస్తున్నారండి. ఈ చర్యలు ప్రజలకు మంచి జీవన ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలుగా భావించబడుతున్నాయని చెప్తున్నారు. మరి ఈ విషయమై తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.